గిరిజన యూనివర్సిటీ 2014లో ఆంధ్ర రాష్ట్ర పునర్విభజన చట్టంలో ఆంధ్ర రాష్ట్రంలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని ఉంది. చాలా విద్యా సంస్థలు ఏర్పాటు చేయాలని ఉంది, అందులో గిరిజన యూనివర్సిటీ ఒకటి. ఇది ఆంధ్ర రాష్ట్రంలో అసలు ఒక విశ్వవిద్యాలయం కూడా లేనటువంటి విజయనగరం జిల్లాలో ఏర్పాటు చేస్తే బాగుంటుందని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. దాన్ని అందరూ హర్షించాం. దీని మీద తీవ్రమైనటువంటి ఆలస్యం జరిగింది. 2019 దాకా దీని నిర్మాణమే ప్రారంభం కాలేదు. 2014లో చట్టం చేస్తాను. అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం 2014లో అధికారంలో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కొత్త వలస దగ్గర వెళ్ళినటువంటి గ్రామాల్లో భూసేకరణ చేసి కాంపౌండ్ వాల్ నిర్మాణం అది చేశారు. అయితే యాక్చువల్గా దీని అసలు నిర్మాణ పనులు మాత్రం ప్రారంభం కాలేదు 2019 కల్లాను. ఈ లోపల రాష్ట్రంలో ఎన్నికలు జరిగి మరో ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఆ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెల్లిలో కాదు, ఇది గిరిజన యూనివర్సిటీ కాబట్టి గిరిజన ప్రాంతంలోనే ఎక్కడైనా పెట్టాలి అనేటువంటి ఆలోచనతో అనేక ప్రాంతాలు పరిశీలన చేసి ఆఖరికి సాలూరు ఎస్టీ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్నటువంటి మెంటాడలో పెట్టాలి అని వాళ్ళు నిర్ణయం చేశారు. తర్వాత కేంద్ర ప్రభుత్వం వచ్చి దాన్ని పరిశీలించి ఇది సరైనది అవునా కాదా అనేది అనేక కోణాల నుంచి ఆలోచించి ఇది సరైనది అని నిర్ధారించిన తర్వాత ఇప్పుడు భూసేకరణ 560 ఎకరాల భూమిని సేకరించిన తర్వాత నిర్మాణం ప్రారంభానికి మరింత ఆలస్యం అయింది. ఇప్పుడు నిర్మాణం జరుగుతోంది. భవనాల నిర్మాణం 9 బిల్డింగ్లు అక్కడ కట్టాలట. మొత్తం 2 బిల్డింగ్లు ఆల్రెడీ పునాదులు అవి తీశారు. వాటర్ ట్యాంకులు అవన్నీ నిర్మాణం పూర్తి చేశారు. నిర్మాణం కొంచెం భూపొందుకునేటువంటి సమయం ఇది కరెక్ట్గాను. ఈ టైంలో మళ్ళీ రాష్ట్రంలో ప్రభుత్వం మారింది, అధికార పార్టీ మారింది 2024 ఎన్నికల్లోనూ. దీనిలో మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ గారు ఈ నెల 13వ తేదీన అసెంబ్లీలో ఒక ప్రశ్నకి జవాబుగా ఈ యూనివర్సిటీని మళ్ళీ రెల్లికి తరలిస్తాం, 2 ఏళ్లలో దీన్ని పూర్తి చేస్తామని ప్రకటన చేశాడు. ఇది చాలా అభ్యంతరకరమైనటువంటి ప్రకటన. గిరిజన యూనివర్సిటీ అన్నది రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించింది, ఇది రాజకీయాలకు సంబంధించింది కాదు. ప్రభుత్వం ఇవాళ ఉంటుంది, రేపు పోతుంది. ప్రభుత్వం అనేది ఎప్పుడు కొనసాగింపే. ఒక పార్టీ మారితే మళ్ళీ నిర్ణయాలు మార్చేస్తారంటే అప్పుడు రాజధాని నిర్ణయం ఎలా మార్చినట్టు ఉంటుందో ఇది కూడా అలాంటి తలలేనటువంటి ఆలోచన అవుతుంది. అందువల్ల మెంటాడలో ఆల్రెడీ నిర్మాణం జరుగుతోంది. దీని మెంటాడలోనే నిర్మాణం పూర్తి చేయాలి, యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలంటే 2025 ఆఖరికల్లా దీన్ని పూర్తి చేయవలసినటువంటి అవసరం ఉంది. ఇది కాని వస్తే గిరిజన ప్రాంతంతో పాటుగా గిరిజన ప్రాంతంలో యువకులకు నైపుణ్య శిక్షణ కూడా ఇందులో ఏర్పాటు చేస్తారండి. భారతదేశంలో ఒకే ఒక కేంద్రీయ గిరిజన యూనివర్సిటీ ఉంది, ఒకటే ఇప్పటికి ఉంది. అది మధ్యప్రదేశ్లోని అమర్కంటక్లో ఉంది. అది ఆ అమర్కంటక్ కూడా మేము వెళ్ళి పరిశీలన చేసి వచ్చి అక్కడ ఉన్నటువంటి గిరిజనులకు నైపుణ్య శిక్షణ ఇవ్వడం ద్వారా అనేక మంది యువతకి ఉపాధి అవకాశాలు కలుగుతున్నాయి. మహిళలకి యూనివర్సిటీ చదువుకోపోయినా చుట్టుపక్కల ఉన్నటువంటి మహిళలు కూడా శిక్షణ ఇస్తున్నారు అమర్కంటక్లోను. అందువల్ల మంచి ఉపాధి అవకాశాలు పెరిగితే ఈ ప్రాంతం అభివృద్ధి అవుతుంది. అందువల్ల ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ స్థలాన్ని మార్చాలనేటువంటి తన యొక్క నిర్ణయాన్ని ఉపసంహరించుకొని తక్షణం మెంటాడలో ఉన్నటువంటి కంటుకు వలసలో ఉన్న గ్రామంలో ఉన్నటువంటి నిర్మాణాన్ని పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ మేరకు మేము యూనియన్ ఎడ్యుకేషన్ మినిస్టర్కి కూడా లేఖ కూడా రాసి ఉండి ఏ స్థల మార్పు లేకుండా దీని వార్ ఫుటింగ్ బేసిస్ మీద దీన్ని తక్షణం పూర్తి చేయండి. ఇప్పటికే ఆలస్యం అయిపోయింది. వాస్తవంగా చట్టం ప్రకారం ఇది 2022 కల్లా పూర్తి అవ్వాలండి. చట్టంలో ఉన్నది అది 2022 కల్లా పూర్తి అయిపోవాలి. ఇప్పుడు 2024లో ఉన్నాం, ఇంకా నిర్మాణ దశలోనే ఉంది. దీని స్థలం మార్చడం అంటే ఇంక ఇది అన్నేళ్ళు పడుతుందో, ఇది అసలు అటకెక్కినా ఎక్కిపోతుంది. అందువల్ల రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రభుత్వం పునఃపరిశీలించి దీన్ని ఇక్కడే కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ విధంగా తరలిస్తామని చెప్పేసి ఇప్పుడు ప్రకటించడం అనేటటువంటిది చాలా బాధ్యతారాహిత్యమైనటువంటి చర్య. మొత్తం ఆ ఏరియా అంతా కూడా పరిశీలన చేశాం. అక్కడ ఆల్రెడీ బ్లాక్స్ నిర్మాణం అనేటటువంటిది ప్రారంభించారు. అలాగే మేము ఆ తర్వాత రిజిస్ట్రార్ గారిని కూడా కలిసాం, గిరిజన యూనివర్సిటీ రిజిస్ట్రార్ గారిని. ఆయన చెప్పింది ఏమిటంటే ఆల్రెడీ అప్రూవల్స్ వస్తున్నాయి, బ్లాక్స్ నిర్మాణం అనేటటువంటిది పూర్తవుతుంది. ఈ విధంగా చేస్తే ఎన్నాళ్ళు నిర్మాణం అవుతుంది అంటే 4 సంవత్సరాల్లో మొత్తం ఈ బ్లాక్స్ అనే నిర్మాణం పూర్తవుతాయని చెప్పారు. మరి ఇలాంటప్పుడు ఈ స్టేజ్లో దీన్ని మళ్ళీ మేము రెల్లికి తరలిస్తామని చెప్పేసి చెప్పడం అనేటటువంటిది చాలా హేయమైనటువంటి చర్య, దుర్మార్గమైనటువంటి చర్య. ఒక విధంగా గిరిజన యూనివర్సిటీని రానివ్వకుండా చేసేటటువంటి చర్యగా మేము భావిస్తున్నాం. కాబట్టి ఇటువంటి పనులు మాని ఏదైతే ఇప్పుడు నిధుల్ని సమకూరుస్తోంది ఆ నిధులు సక్రమంగా వచ్చేటట్లుగా, ఆ గిరిజన యూనివర్సిటీ నిర్మాణం వేగంగా పూర్తయ్యేటట్లుగా, ఆ విధంగా వీళ్ళ హయాంలోనే ఆ గిరిజన యూనివర్సిటీ 2 సంవత్సరాల్లోనే
పూర్తి స్థాయిలో అది ప్రారంభమయ్యేలాగా ఒక ప్రయత్నం అనేటటువంటి చేయాలి, అటువంటి కృషి అనేటటువంటి చేయాలి. అటువంటి కృషి మానేసి మేము ఇప్పుడు రెల్లికి తరలిస్తామంటే ఇది ఎవరో కూడా హర్షించేటటువంటిది కాదు, అభివృద్ధిని అడ్డుకునేటటువంటి చర్య అని చెప్పేసి మేము భావిస్తున్నాం. కాబట్టి వెంటనే ఇటువంటి ఆలోచన మానాలని చెప్పేసి మేము భావిస్తున్నాం. అయితే ఇక్కడ ఉండేటటువంటి అధికారులు వీళ్ళందరికీ కూడా ఒక విశ్వాసం ఉంది. ఏదో అసెంబ్లీలో ప్రకటన చేశారు కానీ ఇది ఈ విధంగా జరగదు, తప్పనిసరిగా ఏదైతే మెంటాళ్ళలో ఈరోజు నిర్మాణం జరుగుతుందో అక్కడే జరుగుతుందనేటటువంటి ఆశాభావంతో అధికారులు అందరూ కూడా ఉన్నారు. తప్పనిసరిగా ఆ ఆశాభావం వాళ్ళకు ఉండాలి అంటే ప్రభుత్వం ఇటువంటి ఆలోచనలు అనేటటువంటిది చేయకుండా ఉండాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ఇప్పటికే పీజీ బ్లాక్లో విద్యార్థులు చదువుకుంటూ ఉన్నారు. అక్కడ విద్యార్థులు ఉన్నారు, ఫ్యాకల్టీ ఉన్నారు. అన్నీ ఉన్నప్పటికీ కూడాను విద్యార్థులకు సరిపడా మౌలిక సదుపాయాలు కానీ, ల్యాబ్లు, లైబ్రరీ కానీ సదుపాయాలు కానీ లేవు. తగినట్టుగా లేకపోవడానికి గల కారణం సొంత బిల్డింగ్ అనేది లేకపోవడం. ఇప్పటికే స్థలాలు మార్పులు చేసి కాలయాపన చేశారు. ఎప్పటికైనా సరే ప్రభుత్వం ఏదైతే స్థలాన్ని మార్చాలనుకుని చేస్తుందో దీన్ని ఉపసంహరించుకోవాలి. ఇప్పుడు జరుగుతున్నటువంటి నిర్మాణం ఎక్కడైతే జరుగుతుందో అక్కడే నిర్మాణాన్ని ఏర్పాటు చేయాలి. అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే ఏదైతే గిరిజన విశ్వవిద్యాలయం ఉందో ఈ గిరిజన విశ్వవిద్యాలయంలో ఉన్నటువంటి విద్యార్థులు, గిరిజన విద్యార్థులకి 50% అనేది రిజర్వేషన్ కల్పించి వాళ్ళందరికీ కూడాను ఈ విద్య అందేటట్టుగా ప్రభుత్వం అనేది జోక్యం చేసుకునేటట్టుగా చూడాలని చెప్పేసి వెంటనే సొంత భవనాలు, సొంత హాస్టల్ భవనాలు ఏర్పాటు చేసి ఆ సొంత భవనాల్లో క్లాసులు నెక్స్ట్ ఇయర్ నుంచి ప్రారంభించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాము. Welcome to our YouTube channel. Don't forget to like, subscribe and share the videos.